చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి, ఎత్తుకెళ్లిన సిలిండర్లను వెనక్కి ఇవ్వాలని పీపీఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో అమ్ముతున్న వారిని వదిలేసి ఫుట్పాత్ వ్యాపారులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్తూ వారి కుటుంబాలు పస్తులకు గురి చేస్తున్న సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకుని ఎత్తుకెళ్లిన సిలిండర్లను వాపసు ఇవ్వాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఎం నాగరాజు డిమాండ్ చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫుట్పాత్ వ్యాపారులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి డిఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతి పత్రం ఇచ్చారు. ఏ వెంకటేశ్వర్లు ఈ ధర్నాకు అధ్యక్షత వహించారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న ప్రజలు సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఫుట్పాత్ వ్యాపారులపై దాడి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ చేసే ఏజెన్సీలను వదిలేసి తక్కువ ధరలకు టీ, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్, చికెన్ పకోడా లాంటి పదార్థాలను సాధారణ ప్రజలకు అందిస్తున్న ఫుట్పాత్ చిరు వ్యాపారులపై దాడులు ఆపాలని, ఎత్తుకెళ్లిన గ్యాస్ సిలిండర్లను వాపసు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాగేంద్ర, శాంతయ్య, వెంకటేష్, మహబూబ్ బాషా పాల్గొన్నారు. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. భార్య పిల్లలు అందరు కుటుంబాలు కలిసి 90% కుటుంబాలే బతుకుతున్నారు. బతకలేక స్టోర్ బియ్యం తింటూ ఇక్కడ చేసుకొని బతుకుతుంటే ఈ సిలిండర్లలో 6 మంది పిల్లలు ఉంటే బో ఉడుకుతుంది సార్ తీసుకుపోదలే, బో ఉడుకుతుంది అంటే ఉడకమని 7 కాలు పట్టుకుంటే ఉడికేస్తకుండా అక్కడ ఇంద్రానగర్ ఏరియాకి వచ్చి మొత్తం అల్లకొల్లం చేసి ఆ సిలిండర్లు ఎత్తుకొని ఆమె ఏడ్చి ఎమ్మడి పట్టుడికి ఇవ్వకుండా పోతే ఫుట్పాత్ మీద బతకనియారా మమ్మల్ని. మేము ఎక్కడ బతకాలా? మీ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని చేసుకుంటున్నాము. మాకు ఇట్లా గ్యాస్ తీసుకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంది, పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చేసి సిలిండర్ తీసుకుపోవడం వల్ల మేము చేసుకున్న ఐటమ్స్ మిగిలిపోయి అవంతా పాడేయాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడింది, గ్యాస్ ధరలు పెంచారు. సాధారణ ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని వదిలిపెట్టి ఫుట్పాత్ పైన బతికేటువంటి సిరి వ్యాపారస్తుల పైన దాడులు చేసి దాదాపు 100 సిలిండర్లను మేము పట్టుకున్నామని చెప్పి గొప్పగా సివిల్ సప్లై అధికారులు చెప్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను, మీకు చెడ్డ పేరు వచ్చే పని చేస్తా ఉన్నారు అధికారులు. నిజంగా బ్లాక్ మార్కెట్ చేసే వాడిని పట్టుకోలే ఎవరిని. బ్లాక్ మార్కెట్ చేసేటువంటి డీలర్లు ఎవరైనా దొరికితే మా అధికారులకు పంపిస్తాం. అంటే ఫుట్పాత్ పైన బతికే వాళ్ళు మీకు అంత చిన్న చూపా మీకు? అంటే మీరు అమ్మ పెట్టేదో అడుక్కొని ఇవ్వనది చెప్పి మీరు గ్యాస్ సిలిండర్ ఇవ్వరు, ఏదో తెచ్చుకొని తక్కువ రేటుకు ప్రజలకు ఆహార పదార్థాలు అందిస్తున్నటువంటి రకరకాల ఈ చిరు వ్యాపారులపై దాడులను ఆపాలి, సీల్ చేసినటువంటి సిలిండర్లను వాపసు ఇవ్వాలి, చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలి చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. సిలిండర్ తీసుకోకపోతే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా బతకాలి, వాళ్ళ సంసారం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పరిస్థితి ఏమి? ఎందుకంటే ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఇక్కడ కరోనా కూడా ఈ వ్యాపారంపై యుద్ధం చేస్తూ ఉంటారు విదేశీ అధికారులు, యూట్యూబ్ అధికారులు. కరోనా పద్ధతి కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కూడా ఇయ్యరు, చిన్న సిలిండర్లు పెడితే తీసుకుపోతున్నారు. పెద్ద సిలిండర్లు అంటే దానికి ఇప్పుడు తీసుకోవాలంటారు. తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు? కమర్షియల్ సిలిండర్లు అవి ఇవ్వరు, ఇవి చిన్న సిలిండర్లు పెడితే మీకు ఎవరు ఇస్తారు అన్ని రూల్స్ అడుగుతారు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు చిరు వ్యాపారాల పైన దాడులు జరగకుండా మార్కెట్ రోడ్ అక్కడ టీ స్టాల్ పెట్టినాం సార్. అక్కడ వచ్చి గ్యాస్ తీసుకున్నారు సిలిండర్. మా సిలిండర్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.